అమెరికాలో మరియు లండన్‌లో ట్రంప్‌కి అగెయినిస్ట్‌గా ప్రొటెస్ట్‌లయితే మొదలయ్యాయి. ఇదేమి ఇప్పటి నుంచి కాదు. ఈ సంవత్సరం జూన్ నుంచే మొదలైంది. కాకపోతే ఇప్పటి వరకు అమెరికాకే పరిమితమైన ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ మొత్తానికే వెళ్ళింది. అండ్ ఇదంతా ముందు నుంచే ప్లాన్ చేశారు. దాదాపు 2600 ప్రొటెస్టులు పైగా చేయాలని ఈ ప్లాన్ అయితే వేశారు. ఇదంతా ఎవరో ఒకళ్ళు వెనకాల నుంచి చేస్తుందే. కానీ ఇది ప్రపంచం అంతా పాకాలని ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా చేసిన ప్రొటెస్టులు. ఇదేమీ చిన్న చిన్న ప్రొటెస్టులయితే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అమెరికాలోనే కొన్ని లక్షల మంది పాల్గొంటున్నారు ట్రంప్ మాకొద్దు అని. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బలంగా జరుగుతుందో ఇది యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లోనే కొన్ని వేల సంఖ్యలో జనాలు రోడ్ల మీదకొచ్చి మరీ ప్రొటెస్టులు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత భారీగా జరుగుతున్నాయో. కాకపోతే కెనడా మరియు కొన్ని చిన్న కంట్రీస్‌లో ఈ నంబర్ కొంచెం తక్కువగా ఉంది. కొంత తక్కువగానే చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్లోబల్ మీడియా దీని మీద అంతగా అటెన్షన్ ఎందుకు చూపించలేదు? కాకపోతే ఇప్పుడు తప్పకుండా చూపించాల్సొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే మెయిన్ దేశాల్లో ఈ ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక చూపించక తప్పదు. ఈ ప్రొటెస్టులన్నీ అటు ఇటు తిరిగి ఇంకా ట్రంప్ సీటుకే అరపెట్టేలా ఉన్నాయి. ఈ వీడియోలో అసలు ప్రొటెస్టులు దేనికి చేస్తున్నారు? ఈ ప్రొటెస్టుల్ని ఎవరు ముందుండి నడిపిస్తున్నారు? ఈ ప్రొటెస్ట్‌ల వల్ల ట్రంప్ పొలిటికల్ కెరియర్ ఏ విధంగా గ్రో అవుతుందో లేదా డౌన్‌ఫాల్ ఎలా అయిపోతుందో, ఫైనల్‌గా ట్రంప్ ఫ్యూచర్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్‌కి పేరు నో కింగ్స్ ప్రొటెస్ట్. కొత్తగా ఉంది కదా! రీజన్ ఏంటంటే అమెరికాలో కింగ్ రూలింగ్ ఉండకూడదు. డిక్టేటర్‌షిప్ అయితే అస్సలే ఉండకూడదు. ట్రంప్ విధానాలు బాగోలేదు అని. ఇదంతా మొదలైంది జూన్ 2028లో. కానీ ఇప్పుడు జరిగే నో కింగ్స్ ప్రొటెస్ట్ అయితే గనక ఆ టైంలో ట్రంప్ 79థ్ బర్త్‌డే మిలిటరీ పరేడ్ మీటింగ్ జరుగుతుంది. అప్పుడే ప్రొటెస్టులు చేస్తే చాలా ప్రపంచం మొత్తానికి తెలుస్తదని చెప్పి ప్రొటెస్టులు అప్పటినుంచి మొదలుపెట్టడం మొదలెట్టారు. ఈ ప్రొటెస్టులు అయితే ఇప్పటిదాకా 2600 ప్రొటెస్టుల్ని యూఎస్ఏ మరియు కెనడా అన్ని దేశాల్లో చేయాలని చెప్పి వాళ్ళు ర్యాలీల కింద అయితే చేశారు. కానీ ఈ ప్రొటెస్టులు అందరికీ తెగపోవడం కారణం ఏంటంటే ఆ మీడియా అంతా ట్రంప్‌ని ఎక్కువ కవర్ చేసింది. ఎందుకంటే ట్రంప్ రకరకాల పాలిసీలు తీసుకురావడంతో దిమ్మ తిరిగింది అందరికి. అండ్ అలాగే యుద్ధాలు కూడా ఈ న్యూస్ కవరేజ్ చేయకుండా చేశాయి. అదే ప్రొటెస్ట్‌లు మన ఇండియాలో జరుగుంటే గనక ప్రపంచం మొత్తానికి తెలిసిపోదును. అలా ఉంటది మన మీడియా. కానీ అక్కడ ప్రొటెస్ట్‌లు చేస్తున్నప్పటికీ మీడియా అంతగా కవర్ చేయకపోవడం వల్ల ఈ ప్రొటెస్ట్‌లు ఫెయిల్ అయ్యాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అగ్ని అందుకుంది ఆటిలికి. ఈసారి కేవలం యూఎస్ఏలోనే 2700 ప్రొటెస్ట్‌లు జరిగాయి. వీటితో పాటు కెనడా, యూకే కంట్రీస్‌లో కూడా కొన్ని వందల సంఖ్యలో ర్యాలీలు జరిగాయి. అండ్ ఈ ప్రొటెస్ట్‌లని ఆర్గనైజ్ చేస్తుందంటే ఒక్కలైతే కాదు. ఇండివిజిబుల్ ఇన్ నేషనల్ అడ్వొకేసరీ, అమెరికన్ సివిల్ ల్యాబొరేటరీసు, పబ్లిక్ సిటిజన్సు, సివియర్ మేజర్ యూనియన్ ఆల్సో ఏఎఫ్‌టీ అంటారు దీన్ని షార్ట్‌కట్‌లో. అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్సు, హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్స్ ఇలా వీళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్‌లనైతే మొదలెట్టారు. వీళ్ళతో పాటు యూనిఫైడ్ కాల్ ఆఫ్ డెమోక్రసీ అనే ఎకనామిజం యూఎస్ ఇన్‌స్టిట్యూషన్‌కి అండర్‌స్టాండింగ్‌లో వర్క్ చేసే కంపెనీస్ కూడా ఈ ప్రొటెస్ట్‌లయితే చేస్తున్నాయి. ఇదంతా ట్రంప్‌కి అగెయినిస్ట్ గానే. అలాగే ఇది లక్షల్లోనూ, వేలల్లోనూ ఉన్నాయి. వాషింగ్టన్ డీసీలో జరిగిన ర్యాలీకైతే మాత్రం దాదాపు 2,00,000 మందొచ్చారు. అది సియాటిల్, వాషింగ్టన్‌లో 305 హ్యారిస్టన్ స్ట్రీట్‌లో 12 గంటల నుంచి 4 గంటల వరకు జరిగింది. ఈ సమయంలోనే కొన్ని లక్షల మంది ర్యాలీకొచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఉధృతంగా ఉందో. అలాగే న్యూయార్క్ సిటీలోని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు చేసిన, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటలకు బ్రూక్లిన్‌లో చేస్తున్న ఈ ర్యాలీలకైతే గనక దాదాపు 1,00,000 మందైతే గనక హాజరయ్యారు. అలాగే చికాగోలోను, లాస్ ఏంజెల్స్‌లోను, అట్లాంటాలోను, జార్జియాలోను ఇలాగా చెప్పుకుంటూ పోతే మొత్తం మెయిన్ సిటీస్ అన్నిట్లో కూడా ఈ ర్యాలీస్ అయితే జరుగుతున్నాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక అడగండి అమెరికాలో ర్యాలీస్ ఏ విధంగా జరుగుతున్నాయో. సో, మీకు చెప్తుంటే అర్థమై ఉంటది. ఇది ఎంత పెద్దగా జరుగుతుందో అని. అందరూ ముక్త కంఠంతో చెప్పేది ఒకటే. ట్రంప్ పాలిసీలు మాకు నచ్చలేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఒకటే. ఒకటి ట్రంప్ అన్నా దిగిపోవాలి. లేదా ఆ పాలిసీలన్నా చేంజ్ చేయాలి. ప్రెజెంట్ జరుగుతున్న ప్రొటెస్ట్ అయితే గనక చాలా వరకు స్మూత్‌గా, నాన్ వైలెంట్‌గానే జరుగుతున్నాయి. కానీ ఏమాత్రం వైలెంట్‌గా జరిగినా సరే ఊహకే వదిలేయొచ్చు. ఎలాంటి పరిస్థితులొస్తాయో. ఈ ఇయర్ జూన్‌లో ట్రంప్ ప్రెసిడెంట్‌గా సీట్‌లో కూర్చున్నాడు. అప్పటినుంచి మొదలైంది సెగ. ఆయన ఫోకస్ చేసింది 3 ఏరియాస్. ఇమిగ్రేషన్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి. ఈ 3 విధానాల్లోనూ ఆయన చాలా వరకు టఫ్ తీసుకున్నారు. అమెరికా చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవ్వరు ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకోలేదు. ఇది వరల్డ్‌లోనే మేబీ ఈయనే మొదటేమో ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి అసలైన వ్యక్తి. మొదటి పని ఇమిగ్రేషన్ వర్క్. దాన్ని ఇమిగ్రేషన్ పనిని క్రాక్ డౌన్ చేసి చాలా పెద్దగా చేసి ప్రపంచాన్ని నోరెళ్ళబెట్టేలా చేశారు. మీరు అసాలం హేరియం గురించి వినే ఉంటారు. నార్త్ కొరియాలోంచి చాలామంది తప్పించుకొని పారిపోతే మొట్టమొదటిగా వాళ్ళెళ్ళేది అమెరికాకి మాత్రమే. కానీ ఇప్పుడు వాళ్ళు లీగల్‌గా అమెరికాలో అయితే నివసించలేరు. అండ్ అలాగే అమెరికా కూడా రాలేరు. వాళ్ళు ఇల్లీగల్‌గా యూఎస్ఏలోకొచ్చినా సరే
అసైలం కావాలని అడుగుతారు. ఆ దేశం వాళ్ళ లా ప్రకారం అమెరికా వాళ్ళకి అక్కడ ఆశ్రయం కల్పించాల్సిందే. కానీ ట్రంప్ ఈ విధానాన్ని పూర్తిగా మార్చేసాడు. అసైలంని ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఆపాలనుకుంటున్నాడంటే చాలా మందిని అసైలంని మిస్‌యూజ్ చేసుకొని వాళ్ళ దేశాలు వదిలి తమ దేశాలకు సెటిల్ అయిపోయి తమ దేశ పౌరులకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని ట్రంప్‌ని అసైలం వెనక బాగా వ్యతిరేకంగా ఉన్నాడు. అంతేగాకుండా వాళ్ళు పాలస్తీనా కోసం ప్రొటెస్టులు చేయడం, అక్కడికొచ్చి క్రైమ్స్ చేయడం వల్ల అమెరికాకి చెడ్డ పేరొస్తుందని చెప్పి ట్రంప్ దీని మీద చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ట్రంప్ ఇలాంటి ఇమిగ్రెంట్స్‌ని టార్గెట్ చేయడానికి ట్రంప్ కొన్ని కొత్త చట్టాలనైతే అమల్లోకి తీసుకొచ్చాడు. ఇందులో ట్రంప్ చెప్పేది ఒకటే ఇల్లీగల్‌గా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేస్తామని ముక్త కంఠంతో క్లియర్‌గా చెప్పాడు. అండ్ అలాగే మరొకసారి అమెరికా హెచ్-1బీ వీసాల మీద ఇండైరెక్ట్‌గా దెబ్బ కొట్టాడు. కానీ వీళ్ళు ఇల్లీగల్‌గా ఎంటర్ అయ్యే వాళ్ళైతే కాదు. కానీ వీళ్ళని కూడా ఇలా చేయడం మీద మన ట్రంప్ ఉద్దేశం ఏంటో చాలా మంది ఇమిగ్రేట్స్‌కి అంటే హెచ్-1బీ వీసా వరద వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఫండ్స్ అనేవి కట్ చేసాడు. ఇప్పటి వరకు అమెరికాలో మనోళ్ళ పిల్లల కంటే వారు అమెరికన్ అవుతారు. కానీ కాకపోతే ట్రంప్ దాన్ని తీసేయాలని చూస్తున్నాడు. కానీ కొంతవరకు అమెరికాకి మంచి చేసేవే. కానీ వీటితో పాటు ఇంకొకటి కూడా చేస్తున్నాడు. బోర్డర్స్ దగ్గర నేషనల్ గార్డ్స్‌ని పెట్టడం. అసలు ఏమేం జరుగుతాయో కూడా తెలిస్తేనే భలే విచిత్రంగా ఉంటది. వీడియోలోకి వెళ్తున్నారంటే ఇంట్రెస్టింగ్‌గా ఉందనే. దయచేసి ఈ ఛానెల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండబ్బా! మానిటైజేషన్ కోసం చూస్తున్నాం ఈ ఇల్లీగల్స్ ఎక్కువగా వచ్చేది టెక్సాస్, అరిజోనా ఇలాంటి రాష్ట్రాల్లోనే వాళ్ళకి ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటది. కానీ ట్రంప్ అక్కడ నేషనల్ గార్డ్స్‌ని పెట్టారు. ఎవరు ఎంటర్ కాకుండా. దీన్ని బోర్డర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ అని పిలుస్తామని ట్రంప్ ఈజీగా చెప్పారు. కాకపోతే అమెరికాలో ప్రతి స్టేట్‌కి స్టేట్ గవర్నర్స్ అయితే ఉంటారు. కానీ వాళ్ళ దృష్టిలో ట్రంప్ వాళ్ళ పవర్‌ని తగ్గించినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్‌కి ఇండియా వెస్ట్ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో చాలా మంది బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇమిగ్రెంట్స్ అక్కడికి వస్తున్నారు. కానీ మనోళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, ఆ వెస్ట్ బెంగాల్ చుట్టూ మన ఆర్మీని పెట్టి, అలా ఎవరిని ఇమిగ్రేట్స్ రానివ్వకుండా, ముఖ్యంగా ఇల్లీగల్‌గా వచ్చే ఇమిగ్రేట్స్‌ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. కాకపోతే అది డెమోక్రసీకి వ్యతిరేకం అవుతది. కానీ మోడీ గారు ఎంత చేసినా గాని అలా చేయలేకపోతున్నారు. కాకపోతే ట్రంప్ చేసేది ఏంటంటే, డెమోక్రసీని కూడా రూల్ చేసే విధంగా ఒక డిక్టేటర్‌లా మారిపోతున్నారు. అలాగే అమెరికా సిటీలో మేయర్స్ అని ఉంటారు. ఈ మేయర్స్ కింద ఎవరు గెలుస్తారనేది అక్కడ లోకల్ ప్రజల మీద ఆధారపడి ఉంటది. కాకపోతే ట్రంప్ పలానా చోట ఒక మేయర్ గాని గెలిస్తే వాళ్ళకి రావాల్సిన ఫండింగ్ మొత్తం నేను కట్ చేస్తానని చెప్పాడు. డెమోక్రాట్స్‌కి సపోర్ట్ చేసే వాళ్ళలో ప్రజల్లోకి చాలా భయం కలిగింది. ఎందుకంటే వాళ్ళ ఓటుకి, వాళ్ళ ఒపీనియన్‌కి వాల్యూ ఉండదని. వాళ్ళు వాళ్ళకి నచ్చినయి ఎన్నుకున్న వాళ్ళకి తీరా ఎన్నుకున్నాక ట్రంప్ వాళ్ళని సరిగ్గా ఉండనికపోతే డెవలప్‌మెంట్ అక్కడ సరిగ్గా రాకపోతే ఆ ప్రజల యొక్క ఓటుకి వాల్యూ ఉండదు కదా! ట్రంప్ ఒక విధానాన్ని తీసుకొస్తే అది తన దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఎవ్వరి మాట వినకుండా తనకు నచ్చినట్టు ముక్కుసూటిగా ఒకే దారిలో వెళ్ళిపోతున్నాడు. కాకపోతే దాంట్లో కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించాలి కదా! ఏది చేస్తే ఇదొస్తదని చెప్పి ట్రంప్ వెనకాల చాలా తెలివైన వాళ్ళందరూ ఉంటారు. కానీ ట్రంప్ ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇలాంటి భయంకరమైన రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. అలాగే డెమోక్రసీ అనేది ఒక దానంటూ ఉంది. దానికంటూ ఒక విధానం ఇవ్వాలి. దానికంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ప్రజలకి. కాకపోతే ట్రంప్ చేసే విధానంలో పాకిస్తాన్‌కి సపోర్ట్ చేయడం అంటే ఇప్పటికీ అర్థం కావట్లేదు. అలాగే మన ఇండియాని రష్యా దగ్గర ఆయిల్స్ కొనొద్దని, ఎక్కడైనా యుద్ధాలు జరిగితే నేనే ఎళ్లి సాహసంగా యుద్ధాలు సద్ది చేశాను. అందరికి సర్దుబాటు చేశారని చెప్పుకోవడం. అండ్ అలాగే వీసా అడ్మినిస్ట్రేషన్ ఏమో చాలా రెస్ట్రిక్ట్ చేశారు. ఇది కూడా చాలా పెద్ద ట్రంప్‌కు ఓట్ చేసిన ఫారెన్ నేషనాలిటీస్‌లో చాలా మంది మన భారతీయులే ఉన్నారు. కానీ వాళ్ళనే అక్కడ ఉండనివ్వకుండా చేస్తారంటే అదేం అదేమి న్యాయం? అలాగే ప్రచారాల్లో కూడా ట్రంప్ గారికి ఓపెన్‌గా సపోర్ట్ అయితే ఇచ్చారు. అలాంటిదాయన అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మన ఇండియాకే మీద పడుతుంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు కదా! ముఖ్యంగా హెచ్-1బీ వీసా చాలా టైట్ చేశారు. అది తీసేయడం అన్నది మన ఇండియాకి ఎంత నష్టమో ఆలోచిస్తే గనక అమెరికా కూడా చాలా నష్టమే కలుగుతుంది. అమెరికా ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలోనే ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి వెళ్తుందంటే అది వేరే దేశాల నుంచి వస్తున్న రకరకాల మైండ్స్ వల్లనే. అందులో మన భారతీయుల తెలివితేటలు ఎంతో ఉంది. అవన్నీ ఉపయోగించుకొని ఈరోజు అమెరికా అంత అగ్రస్థానంలో నిలిచింది. ఒక కంపెనీకి సీఈఓగా చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ అలాంటిది మన భారతీయులు ఎంతమంది లేరు. గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్ గారు, మైక్రోసాఫ్ట్ ఇచ్చే నాదెళ్ల గారు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు మన భారతీయులే ఉన్నారు. దీనికి చాలా కొత్త ఇన్వెన్షన్స్ వెనకాల ఉన్నది కూడా చైనీస్ మైండ్ సెట్సే. మన చైనీసు, భారతీయులు లేకపోతే అసలు అమెరికా ఎక్కడికి వెళ్ళగలదు? అండ్ అలాగే అమెరికాలో కూడా మెజారిటీ ఆఫ్ టాక్సెస్ పే చేసేది కూడా వాళ్ళే. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మీకే పెడతామంటే ఏంటండి? సెకండ్ వచ్చి ఎడ్యుకేషన్ పాలిసీ. అమెరికాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈక్విటీ యూనివర్సిటీ, డైవర్సిటీ అండ్ ఇన్క్లూషన్ ఈ యూనివర్సిటీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద చాలా వరకు డిబేట్‌లయితే జరుగుతూ ఉంటాయి. ఈ డిబేట్స్ ఎలా ఉంటాయంటే గనక అమెరికాలో జరిగేవి, వేరే కంట్రీస్‌లో జరిగే అన్యాయాల మీద ఇక్కడ డిబేట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ డిబేట్స్‌కి పాజిటివ్ ఎంతుందో తెలీదు గానీ, నెగెటివ్ సైడ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. చాలా అమెరికన్ యూనివర్సిటీలో పాలస్తీన్‌కి సపోర్ట్‌గా ప్రొటెస్ట్‌లయితే చేస్తారు. అండ్ యాక్చువల్‌గా అలాంటి వాటిలకి మనం కూడా ఎగైనెస్టే. పాలస్తీనానికి సపోర్ట్‌గా చేసే చాలా మందికి ఆ ప్రొటెస్ట్‌లు ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. ఆ హిస్టరీ ఏంటో కూడా తెలీదు.
అందుకనే అమెరికా గవర్నమెంట్ అలా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని అస్సలు ఒప్పుకోవట్లేదు. అది ఆ విషయంలో మనం తప్పు పట్టట్లేదు అమెరికా. ట్రంప్ అయితే ఒకటే చెప్పారు. ఎవరైతే పాలస్తీనానికి సపోర్ట్‌గా ఎలాంటి ప్రొటెస్ట్‌లయితే చేస్తారో, ఏ యూనివర్సిటీలో అయితే చేస్తున్నాడో, ఆ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుందో, అలాంటి యూనివర్సిటీకి ఫండింగ్ కట్ చేస్తామని డైరెక్ట్‌గా చెప్పేసారు. యాక్చువల్‌గా అయితే ట్రంప్ వారిని బెదిరిస్తున్నారని అనుకోవాలి. ఇలా చేయడం మంచిదే కదా అనుకోవచ్చు. కానీ చాలా మంది మంచి స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం కూడా చెప్పిందే చేయాలని అందరికీ భయంకరంగా ఆదేశాలు ఇవ్వడంతో అది డెమోక్రసీకి విరుద్ధంగా డిక్టేటర్‌షిప్‌కి నేరుగా ఉంది. పొలిటికల్‌గా సంబంధించిన ఒక పాట్రియాటిక్ ఎడ్యుకేషన్ అనే పాలిసీని కూడా ట్రంప్ తీసుకొస్తున్నట్టు ఇందులో భాగంగా రేస్, జెండర్, క్లైమేట్ చేంజ్ మీద ఉండే టాపిక్స్‌ని మీద కూడా వాళ్ళు డివైడ్ చేయాలని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ చాలా ఒత్తిడి తెస్తుంది యూనివర్సిటీస్ మీద. కానీ ట్రంప్ చెప్పేది ఒకటే. గే, లెస్బియన్, ట్రాన్స్‌జెండర్స్ మాత్రం డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తున్నారు ట్రంప్ గారు. కానీ ఇది చాలా మంది కరెక్ట్ అనే అంటున్నారు. కానీ కొంతమంది కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. పూర్వకాలంలో అయితే గనుక యూరోపియన్ సొసైటీస్‌లో ఈ థర్డ్ జనరేషన్ అయితే చాలా మంది చంపేసి టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ప్రపంచం ముందుకెళ్ళే కొద్దీ వాళ్ళని కూడా గుర్తించడం మొదలుపెట్టి వాళ్ళకు అన్ని హక్కులు ఇస్తున్నారు. అండ్ మెయిన్‌లీ అది రిలీజియస్‌కి అగైనిస్ట్‌గా ఉండడం వల్ల. ఒకప్పుడు రేసిజం అంటే బ్లాక్ హెడ్స్ మీద ఎక్కువ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇండియన్స్ మీద, చైనీస్ మీద అక్కడ అమెరికన్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళందరి మీద కూడా ఈ రేసిజం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది బాగా. రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ కాల్పుల్లో చనిపోయి ఇంకా క్లైమేట్ చేంజెస్ అయితే గనుక ట్రంప్ ఒకడే అంటాడు. మేము ఏ రూల్స్ ఫాలో అవ్వం. మా రూల్స్ మాకు తెలుసు అని సింపుల్‌గా చెప్తుంది. మెయిన్‌గా ట్రంప్ అమెరికా ఫెడరల్ ఫోర్సెస్‌ని భలే వాడుకుంటున్నారని ట్రంప్ ప్రతి దాంట్లో తలదూర్చి అక్కడ మేయర్స్‌ని కూడా డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అండ్ అలాగే బోర్డర్స్ ఏరియాలో కూడా అక్కడ ఆర్మీని ఎక్కువగా పెట్టి ఆ బోర్డర్స్‌ని కూడా కంట్రోల్ చేయడం. ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల యాక్టివిస్టులందరిని కూడా కంట్రోల్ చేసే దిశగా ట్రంప్ సాగిపోతూ ఉండే కొద్దీ ట్రంప్ ఒక డిక్టేటర్‌గా మారిపోతున్నాడు అనిపిస్తుంది. అలాగే ఎవరైనా గనక సోషల్ మీడియాలో ట్రంప్ గవర్నమెంట్‌కి గాని అగైనిస్ట్‌గా గనక ఏమన్నా పోస్టులు చేస్తే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఉంది. ఇది డెమోక్రసీకి కాకపోతే ఇదంతా నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ఈ టార్గెట్‌లయితే చేస్తున్నారు. ఎవరైతే ట్రంప్ గవర్నమెంట్‌కి అగైనిస్ట్‌గా పోస్టులయితే పెడతారో వాళ్ళ మీదనమాట. అలాగే రీసెంట్‌గా 'చార్లీ కెరిక్' అని కూడా ఒక స్టూడెంట్ అయితే చంపేశారు. ఆయన చాలా చక్కగా ప్రతి ఒక్కరి సమాధానాలు వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి చక్కటి ఆన్సర్స్ అయితే ఇచ్చేవారు. ఆ 'చార్లీ కెరిక్‌ని' చంపిన వ్యక్తిని కనుక్కుంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే అతను ఒక రిపబ్లికన్ తెలిసింది. అలాగే ట్రంప్‌ని చంపాలనుకున్నప్పుడు కూడా అతను కూడా ఒక రిపబ్లికనే తెలిసింది. దీనివల్ల డెమోక్రటిస్ మరియు రిపబ్లికన్స్ ఒకళ్ళకొకళ్ళు చాలా భయంకరంగా విభేదాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ టైంలో సోషల్ మీడియాలో చాలా పోస్టులు చాలా బాగా వైరల్ అయిపోయాయి. అదే రిపబ్లికన్ చంపాడు అనేది మాత్రం అసలు న్యూస్‌లోనే రాకుండా ఇదంతా ఒక ప్లాన్డ్ సోషల్ మీడియా కంట్రోల్ అని అయితే గనక అర్థం. మెయిన్‌గా ఈ డెమోక్రసీకి అద్దొస్తుందని చెప్పి ట్రంప్‌కి ఎగైనిస్ట్‌గా అమెరికాలో ప్రొటెస్ట్‌లు అయితే జరుగుతాయి. సో దీనివల్ల ట్రంప్ మీద పడే ఇంపాక్ట్ ఏంటంటే ఈ ప్రొటెస్ట్‌లు వైలెంట్‌గా మారడానికి కొంచెం పెద్ద టైం అయితే పట్టేలా లేదు. ఇందాక చెప్పినట్టుగా లక్షల్లో వస్తున్నారంటే గనక అర్థం చేసుకోవచ్చు. ప్రొటెస్ట్‌లు ఎంత భయానకంగా మారుతున్నాయి. ఇప్పుడైతే ట్రంప్‌కు సపోర్ట్‌గా అయితే గనక ఎలాంటి ఓటర్స్ రోడ్డు మీదకొచ్చి సపోర్ట్ కూడా ఎవరు చేయట్లేదు. సో, ట్రంప్ అయితే కొంచెం ఒక అడుగు వెనకైతే వెయ్యాలి. ప్రాబ్లమ్ ఏంటంటే ట్రంప్ ఒక్క అడుగు కాదు కదా! అర అడుగు కూడా వెనకేసేలా లేడు. కాకపోతే ఏ వైలెన్స్ జరిగినా సరే అంత పకడ్బందీగా ఉన్న ఆర్మీ వల్ల సో, అక్కడ పెద్దగా వైలెన్స్ జరగకపోవచ్చు. ట్రంప్‌కి తన పదవి ఒక వ్యామోహం లాంటిది. ఇప్పుడు అదే అతని పతనానికి కూడా ఒక రీజన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ట్రంప్‌కున్న ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే తన పాలిసీని వెనక్కి తీసుకోవడమే మంచిది. కాకపోతే ఈ ప్రొటెస్ట్‌లు ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ మాత్రమే పరిమితమే జరుగుతున్నాయి. అదే ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా కలిపి జరిగాయంటే ఇక సీటుకి కాకపోతే ట్రంప్ అంత దూరం తెచ్చుకోడనే ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.